అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 12. మీరు చేయాలనుకునేదే మీరు చెయ్యాలి. మీరు నిజంగా చెయ్యాలని కోరుకునేవి చేసేలా వేరే విషయాలు మిమ్మల్ని నియంత్రించకూడదు. మీరు గమనించాల్సిన మరో అంశము ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు. మీ బాంధవ్యాలను మీరు పరిశీలించాలి. అతడికి లేదా ఆమెకు మీరు ఎందుకు నచ్చడం లేదో పరీక్షగా చూడాలి. మీ బాంధవ్యాలు, మీ పనులు, మీ ఆలోచనలు, భావోద్వేగాలు, మాటలు, పద్ధతులు ఎందుకు నచ్చడం లేదో చూసుకోవాలి. మీరు చూస్తున్నవన్నీ చేయడానికి కారణమేమిటి? మీరు కొన్ని రకాల అలవాట్లను, పద్ధతులను తొలగించడం మొదలుపెట్టినప్పుడు మీ పనులపైన మీ భౌతిక, భావనామయ, మానసిక చర్యలు, మాటలు, చేతలపైన మీ నియంత్రణ పెరగడం నెమ్మదిగా చూస్తారు. మీరు వాటిని నియంత్రించినప్పుడు మీ బాంధవ్యాలు అన్నీ చక్కగా ఉంటాయి. మన బాంధవ్యాలు చాలా వరకు అసంకల్పిత చర్యలు, యాంత్రిక సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. నాన్న అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలానే చేస్తున్నాను. మా పాఠశాలలోని ఉపాధ్యాయుడు అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాను. నాన్న అలా నడుస్తూ ఉండేవారు కాబట్టి నేను ఇలా నడుస్తున్నాను. ఇదంతా యాంత్రికమైనది. మీ వ్యక్తీకరణల్లోని యాంత్రికతపై మీరు ఆధిపత్యం సాధించినప్పుడు మీ చర్యలపై మీకు ఆధిపత్యం వస్తుంది. ఈ వాహనానికి అధిపతి ఉండాలి అనేది మన సంకల్పం. ఆ వాహనం మనం నడపాలని అనుకుంటున్న విధంగానే నడిపేలా మనకు తెలిసిన పద్ధతుల్ని మనం వినియోగిస్తాం. నిర్దిష్టమైన వేగంతో వెళ్ళాల్సిన ఫ్రీవేలో ఆ యంత్రం మిమ్మల్ని నియంత్రించడం మొదలుపెట్టింది అని అనుకుందాం. అప్పుడు మీరు ఇబ్బందిలో పడిపోతారు. మీరు తప్పు మీటను నొక్కుతారు. గంటకు 10 మైళ్ళ వేగంలో వెళ్ళే బదులు మీ వాహనం గంటకు 200 మైళ్ళు వేగంతో వెళ్తోంది. మీరు సమస్య ఎదుర్కొంటారు. మీరే మీ యజమానిగా ఉండాలి. మీరు మధ్యరాత్రి 2 గంటలకు నిద్రలేచి అంతులేకుండా ఆందోళన పడుతూనే ఉంటారు. ఆందోళన పడటం ఆపి నన్ను నిద్రపోనిస్తావా అని మీ మనస్సుకు మీరు చెప్పగలరా? మీరు దాన్ని ఎలా ఆపగలుగుతారు? కేవలం గమనించడం ద్వారా మీరు ఆపగలుగుతారు. బౌద్ధ సాహిత్యంలో అద్భుతమైన ఒక ధ్యాన ప్రక్రియ ఉంది. హాయిగా, పూర్తి విశ్రాంతిగా కూర్చొని మీ ఆలోచనలను గమనించండి అని ఆ ప్రక్రియ చెప్తుంది. ఆ సమయంలో అది ఎంతో మూర్ఖమైన పద్ధతి అని నాకు అనిపించింది. ఆలోచనలు సృష్టిస్తున్నదే నేను అయినప్పుడు నా ఆలోచనలను నేను ఎలా గమనించగలుగుతాను అని నేను అనుకున్నాను. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆలోచనలను సృష్టిస్తున్నది నేను కాదు. ఆలోచనలు అక్కడున్నాయి. అవి నీటి ప్రవాహంలా వస్తూ పోతూ ఉన్నాయి. మీ ఆలోచనలను పరిశీలించండి, గమనించండి అని గొప్ప బౌద్ధ గురువులు చెప్తారు. అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మీ చర్యలను, భావోద్వేగాలను, బాంధవ్యాలను గమనించడం మీరు నేర్చుకోకపోతే కనుక మీ ఆలోచనలను మీరు నిజంగా గమనించలేరు.
ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఒక్క అంగంలో దూకెయ్యడం కుదరదు. మీరు ఒక్కో మెట్టు ఎక్కాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు మీ ఆలోచనలను నెమ్మదిగా గమనించండి. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? అసలు అలా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం గమనించండి. 10 ఏళ్ల క్రితం మీరు ఒక అమ్మాయితో కలిసి మద్యం సేవించిన సంగతి గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఏదో జరిగింది. మీరు న్యాయస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఇంకేదో జరిగింది. మీరు స్వర్గంలో ఉన్నారు. ఆలోచనలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. వాటితో ముడిపడి ఉన్న విషయాలు మీ మనస్సును ఎలా నియంత్రిస్తున్నదో తెలుసుకోవడానికి ఆలోచనలను గమనించండి. గమనిస్తూ ఉంటే ఆలోచనలు నెమ్మదిగా మాయమైపోతున్నాయని మీరు అకస్మాత్తుగా తెలుసుకుంటారు. మీ ఆలోచనలతో, మీ భావోద్వేగాలతో, చర్యలతో మమేకమైపోవడం అంటే వాటికి పోషణ అందించి, విస్తరించి, బలోపేతం చెయ్యడం అని అర్థం. మీరు వాటికి ఎంత తక్కువ శక్తిని అందిస్తే మీ ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యలు అంతగా తగ్గిపోతాయి. ఎందుకంటే అవి నశించిపోతాయి. ఎంతో లోతైన ఈ గొప్ప బోధన అందుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. కానీ పగలు, రాత్రి చెత్త మనల్ని ముంచెత్తడం వలన టెలివిజన్‌లో వచ్చే చెత్త, వార్తాపత్రికల్లో ఉండే చెత్త, చర్చీల్లో చెప్పే చెత్త, ఈ బృందాల్లో చెప్పే చెత్త, ఆ బృందాల్లో చెప్పే చెత్త, ఇలా నానా రకాల చెత్తలలో మనం కూరుకుపోయి ఉంటున్నాం. టీవీ కార్యక్రమాలను వ్యసనంలా అతుక్కుపోయి చూసేవాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఈ వ్యక్తిని సమర్థిస్తూ లేదా ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఏం జరుగుతోందో సరిగ్గా గమనిస్తే అందులో ఉన్న హాస్యాస్పదమైన విషయం ఏంటో మీకు స్పష్టంగా చూడగలుగుతారు. ఇదంతా డబ్బు కోసం పన్నిన వల. ప్రశ్న: నేను ఏదైనా ఆనందాన్ని, అందమైన దాన్ని గమనిస్తూ ఉంటే కనుక దానితో మమేకమైపోకుండా ఉండి గమనించగలిగే స్థితిలో ఉండగలనా? ఇది ప్రశ్న. మరొకసారి, నేను ఏదైనా అందమైన దాన్ని గమనిస్తూ ఉంటే కనుక దానితో మమైకమైపోకుండా ఉండి గమనించగలిగే స్థితిలో ఉండగలనా? జవాబు: నేను అందమైన ఒక పెద్ద పువ్వును గమనిస్తున్నాను. మనం దానితో మమేకమైపోతే కనుక ఏం జరుగుతుందో చూడండి. మనం మామూలు విషయాలన్నీ కూడా కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యేలా చేస్తాం. ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వును ఒక అమ్మాయికి ఇవ్వడం నాకు గుర్తొస్తోంది. తరువాత మేము స్నేహితులమయ్యాము. ఆ తరువాత ఆమె ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నేను ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె కత్తి అందుకోవడం వగైరా గుర్తొచ్చాయి. మీ ఆలోచనలు రకరకాల జ్ఞాపకాలతో ముడిపడి ఉండడం వలన ఆ సౌందర్యం మిమ్మల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకువెళ్తోందో చూడండి. జ్ఞాపకాలతో ముడిపడి ఉండడానికి మమేకమైపోవడమే మూల కారణం. ఇవన్నీ చాలా బరువైన ఆలోచనలు. ఇవి భ్రమలు కాదు. మీరు ఈ విషయాలను తెలుసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. సౌందర్యాన్ని, సంగీతాన్ని, నృత్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మీరు వాటితో మమేకమైపోకుండా కేవలం గమనిస్తే మీకు ఎంతో లోతైన ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా గమనించడం అనేది మీలో గుప్తంగా దాగి ఉన్న అదే సౌందర్యాన్ని మేలుకొలుపుతుంది. కానీ మీరు దానితో మమేకమైపోతే కనుక సౌందర్యం ఆవిర్భవించడం అనే అద్భుతం సంభవించదు. మమేకమైపోయిన సౌందర్యం నెమ్మదిగా మాయమైపోతుంది. కానీ ఆవిర్భవిస్తున్న సౌందర్యం
మీతోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము. రేపు మరొక ప్రశ్నతో కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.